గుడ్ ఈవినింగ్. మీ అందరు కూడా ప్రభునామన వందనాలు, సాయంకాల శుభములు తెలియజేయచ్చు. రెండవ దినంలో మనం ప్రవేశించున్నాం. మరి ఈ దినాన మరి మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో నుండి కొద్ది భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ముందుగా ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 669 కీర్తన. ఇది పాడకపూర్వం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా దేవ, ఇలాగున రెండవసారి ఈ జూమ్ మీటింగ్స్ మేము కొనసాగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు నాయన. మరి మరొక 16 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము జరిగించుకోవాలనే ఆలోచనతో నాయన మరి పరమగీతం మీద ధ్యానాలు మేము కొనసాగించుకొని చుండగా నాయన మీరు తోడై ఉండండి. మీకును సంఘంకు ఉన్నటువంటి ఆ ప్రేమ బాంధవ్యాన్ని మేము సరైన రీతిలో అవగాహన చేసుకునేటువంటి నీ కృపనిమ్మని, తద్వారా మా ఆత్మీయ అంతస్తుని పెంచుకుని ప్రభువా మీతో ఏకమై నాయన మీ బిడ్డలుగా మీ స్వారీపులను మార్చబడిన వారమై తొలి గడియలలో ఆదాముతో మీరు కలిగి ఉన్నటువంటి సహవాసం, లేదా మీ దగ్గర మీతో ఆదాము కలిగినటువంటి ఆ సహవాస అనుభవాల్లోనికి మేము చేరగలిగినట్లుగా, సదాకాలం మీతో యుగ యుగములు మీ బలయుద్ధ ఉండినట్లుగా, మీ యొక్క రాజ్యములు వారసులుగా ఉండినట్లుగా, వధువు సంఘముగా నాయన నీతో కూడా యుగ యుగాలు ఉండినట్లుగా నీ కృపను మా కొరకు దయచేయమని, అందుకు కావాల్సిన ఆత్మీయ అంతస్తును మేము కలిగి ఉండినట్లుగా ఈ ధ్యానాలు మాకు ఆశీర్వాదకరమైన సహాయం దయచేయమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 666 కీర్తన పాడుకుందాం. 69వ కీర్తన నీ చేతితో నన్ను పట్టుకునే కీర్తన పాడుదాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోయలోనా సంచరించిన భయము లేదు, అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపయువిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపయువిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఏ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఏ భువిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను,
అనుక్షణము నన్ను చెక్కుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. 6, 7, 8 వచనాలు మీరు ఎవరైనా చదవండి. పరమగీతం 1వ అధ్యాయం 6, 7, 8. గుడ్ ఈవినింగ్ అయ్య గారు, గుడ్ చదవచ్చు. ఈవినింగ్. చదవండి. యువర్ వెల్కమ్. పరమగీతము 6, 7, 8 వచనములు. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావిల కత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మోపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. థ్యాంక్ యూ అండి. నిన్నటి దినాన ఆ యొక్క ఇంట్రొడక్షన్ మనం చూసాం. ఆ మొదటి అధ్యాయానికి ముందుగా అసలు సొలొమోన్ ఎందుకు ఈ యొక్క గీతాన్ని రాశారు, దాని యొక్క భావం ఏమిటి అని మనం ఆలోచించేసాం. దాని యొక్క భావం ఏమిటి అంటే, తండ్రి అయినటువంటి దేవునికి నిబంధన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు మధ్య ఉన్నటువంటి ప్రేమ సంబంధాలు. దేవుడు తన సంఘాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు. తండ్రిగా ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటున్నాడు. కనుక అవర్ క్రియేటర్ గాడ్ ఈజ్ అవర్ హస్బెండ్ అనే దానిని మనం ఆలోచన చేసినట్లయితే, ఒక భర్త ఒక భార్యను ఎలా ప్రేమించాలి అనేది మనం చూస్తాం. అందుకని ఆ ఎఫెసీ గ్రంథకర్త చెప్తా ఉంటాడు కదా, ఇది క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్తున్న మాట, అలాగునే మీరు ఉండాలని ప్రతి ఒక్క కుటుంబంతో ఆయన చెప్తున్నాడు. కొత్తగా వివాహమైనటువంటి సందర్భాలు ప్రతి ఒక్క భార్య భర్తలకు కూడా అది ఒక హెచ్చరిక. సంఘం ఎలా ఉంటుంది, క్రీస్తు ఎలా ఉంటాడు. సంఘం కొరకు క్రీస్తు ఏం చేశాడు అనంటే తన ప్రాణత్యాగం చేశాడు. ఆమెలో ఉన్నటువంటి మచ్చ, మడత, డాగు అన్నిటిని కూడా తన యొక్క రక్తం చేత కడిగేశాడు, శుద్ధిరాలను చేసుకున్నాడు. అది నేను తిన్నాను చెప్పాను, అగాపే ప్రేమ, ఏ సాక్రిఫిషియల్ లవ్. అగాపే అని అంటే మనందరం అగాపే అగాపే అని అంటాం, అది ఒక వర్డ్గా బయటకు వచ్చేసింది. కానీ వాట్ ఇస్ దట్ మీనింగ్ అంటే, దట్ లవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద హైయెస్ట్ లవ్ అండ్ ద సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఏం త్యాగం చేశాడు యేసయ్య అని అంటే, తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. సంఘం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అది కుటుంబ జీవితాల్లో భర్త లక్షణంగా ఉండాలి అని మనం ఈ కొత్తగా పెళ్ళయ్యే వారికి బోధిస్తూ ఉంటాం. అలాగే భార్య ఏం చేసింది అనంటే, క్రీస్తునకు సంఘం లోబడినట్లుగా లోబడాలి అని చెప్పు. కనుక ఈ యొక్క లోబడే విధానం, ప్రేమించే విధానం, గౌరవించుకునే విధానం, త్యాగం చేసుకునే విధానం, వీటిలో మనం చూస్తే ఈ యొక్క హైయెస్ట్ లవ్ అగాపే లవ్ అది మనం చూస్తాం. ప్రారంభం నుంచి మనం కొన్ని మాటలు చూస్తాం. స్టోరియోస్ అని, ఎరోస్ అని, ఫిలియోస్ అని, అగాపే అని. ఈ యొక్క గ్రీక్ లో ఉన్నటువంటి 4 పదాలు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇంగ్లీష్ లో మనం చూస్తే లవ్ అంటే ఒకటే, అన్నిటికీ ఒకటే లవ్. తల్లిదండ్రుల ప్రేమకి లవ్వే, భార్య భర్తల ప్రేమకి లవ్వే కదండి. ఇవన్నీ కూడా ఒకే లవ్. ఇంగ్లీష్ వర్డ్ లో మనకు తెలుసు. లవ్ అనగానే అదొక పదంలా కనపడుతుంది మనకి, ప్రత్యేకమైనటువంటి ఒక రకమైన. అందుకని గ్రీక్ భాషకు వచ్చినప్పటికి ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ అనేది ఇట్ విల్ బి వెరీ క్లియర్ బై యూజింగ్ దిస్ వర్డ్ స్టోరియో, ఎరోస్, ఫిలియోస్ అండ్ అగాపే. సో అగాపే ఇస్ ద గాడ్స్ లవ్, ద హైయెస్ట్ లవ్. దానితో ఆయన సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, సంఘం ఎలా దూరం అయిపోయింది, మరలా ఎలా దగ్గరైంది, ఎలా వారి ఇరువురు కూడా అన్యోన్యంగా ఉండబోతున్నారు అనేది 8వ అధ్యాయంలో సొలొమోన్ గారు హిస్టారికల్ గా ఆయన యొక్క చరిత్రలో దానిని చూసి రాసినటువంటి విధానం. అది దేవునికి మనకు సంబంధించినటువంటి ప్రేమ కావ్యం కాబట్టి ఇది బైబిల్లో ఉంది అనేది నేడు దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఆదాము అవ్వల యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ, కలంకం లేనిటువంటి స్థితి ఎప్పుడు అదంటే 3వ అధ్యాయానికి ముందు ఆదాము అవ్వల యొక్క కలంకం లేనటువంటి స్థితి. తర్వాత మనకి వివాహం అనేది గుర్తు రాగానే
ఎక్కడైనా కానీ, ఏ ప్రధానంలోనైనా కానీ, లేదంటే ఇంకేం చెప్తాం, ఏ యొక్క ఎంగేజ్మెంట్లో కానీ, బెట్రత్తులో కానీ మనం చెప్పుకునేటువంటి పాఠం ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయం, అనగా ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహం. చాలా ఖచ్చితంగా ఒక ప్రధానం అంటే ఎట్లా ఉంటుంది, ఒక ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం అంటే ఎట్లా ఉంటుంది, ఈ రెండు కూడా దాంట్లో మనం చూస్తాం. కనుక ఇస్సాకు రిబ్కాల యొక్క ఆ యొక్క ఎంగేజ్మెంట్ ని 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ యొక్క రూతు చరిత్ర మనం చూసినట్లయితే, ఈ రూతు అన్యురాలైనటువంటి స్త్రీ, మోయాబీయురాలు మనకు తెలుసు. కనుక ఏం చేసింది అనంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడ మరణిస్తావో నేను కూడా అక్కడే మరణిస్తా, నీవెక్కడ సమాధి చేయబడతావో నేను అక్కడ సమాధి చేయబడతా అనగా, ఆ అత్త అయిన నయోమి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు షీఈస్ కమింగ్ బ్యాక్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆ వాగ్దాన దేశానికి వస్తుంది, అనగా పితరుల యొక్క వారసత్వంలోనికి వస్తుంది. ఒక అన్యురాలు పితరుల యొక్క వారసత్వంలోనికి వచ్చింది. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, యేసయ్యకి నాయనమ్మాయి కూర్చుంది కదండి. సో ఎవరు ఈమె అంటే ఒక అన్యురాలు, మోయాబీయురాలు, ఇశ్రాయేలు వంశంలోనికి వచ్చేసింది. బోయజుని వివాహం మాట ద్వారా యెషయికి తల్లి అయి కూర్చోంది. యెషయి కుమారుడు దావీదు అని అంటున్నాం, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని అంటాం. కనుక గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మొత్తం బావ మన యేసయ్యకి ఒక అన్యురాలు, ఒక అన్యురాలు. కనుక అలాగే ఎస్తేరు చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎస్తేరు యొక్క సింపుల్ అండ్ ఒబీడియన్స్, ఆ సింప్లిసిటీ అండ్ ఒబీడియన్స్ హెస్ చోజన్. ఆమె ఎందుకు ఎంపిక చేయబడిందంటే నేను చెప్పా, ఆ యొక్క షండుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆ కాలంలో హేగే అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడో అదే పాటించింది. అతడు ఏం అలంకరణ ఇచ్చాడో అదే చేసుకుంది. ఎగస్ట్రా ఏ అలంకరణ చేసుకోవాలా. అమ్మా నీకు ఇదైతే బాగుంటుంది అని అంటే ఓకే అనుకుంది. అంటే అంతరంగ సౌందర్యం మనకు కావాలి అనేది ఎస్తేరు యొక్క జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన 45వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఇతడు నీ రాజు, నీ సౌందర్యంను కోరినవాడు, ఇతనికే నమస్కరించు. కనుక ఎలా ఉండాలి ఒక భార్య, ఒక భర్త, ఆ యొక్క సందర్భం మళ్ళా 45వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ సంఘం క్రీస్తు, క్రీస్తు రాజుగా, సంఘం రాణిగా, గొప్ప అలంకారం కలిగినటువంటి రాణిగా ఆమెని ఈ యొక్క 45వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా 54లో చూస్తాం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. కనుక ఈ హోషే ద్వారా వస్తే ఇష్టురాలే ఆయనను వ్యభిచారి అయినది కదా. సంఘం ఎట్లా ఉంది అని అంటే, హోషేత్ ఎందుకు చెప్తున్నాడు, నీ వెళ్ళి వేశ్యని వివాహం చేసుకో. ఎందుకు చేసుకోవాలి అని అంటే, దేవుని సంఘం ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, ఐడల్టరీని మనం చూద్దాం. విగ్రహారాధన అనే దాన్ని చూస్తే, విగ్రహారాధన అనేటువంటి వ్యభిచారంగా మనం చూస్తాం. వ్యభిచారం అంటే శరీర సంబంధం ఎందుకు కాదు. విగ్రహారాధనను చేసే విధానంలో ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు ఒక వ్యభిచారితో సమానంగా వారు దిగజారిపోయారు ఆత్మీయ జీవితంలో. కనుక అలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సంఘాన్ని దేవుడు ఎలా ప్రేమించి తీసుకొచ్చుకున్నాడో ఇశ్రాయేలు చరిత్రలో, యూదా వారి చరిత్రలో ఈ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఆ పైకి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నీవు నాకు ఇష్టరాలివి, నీవు నాకు ప్రియురాలివి అంటాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు అక్కడ చూస్తాం, బ్యూలానియు హెప్సిబానియు నీకు పేర్లు పెట్టబడింది. అంటే నువ్వు పవిత్రురాలివి, నీవు ఇష్టురాలు, నిన్న వ్యభిచారివి, భర్తను విడిచిపెట్టిన దానివి అంటాడు. ఇవాళ ఏమంటున్నాడు, నువ్వు ప్రియురాలు, నువ్వు ఇష్టురాలు. సో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, వాట్ ఈస్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన ఆధ్యాత్మిక స్థితి ఏమిటి, హౌ ఫార్ వీఆర్ ట్రూ అండ్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు గాడ్, దేవునికి ఎంతగా నమ్మకంగా ఉన్నాం అనేది పరిశీలన చేసుకుంటే, ఇశ్రాయేలు అనేటువంటి సంఘం ఎలా ఉంటుందో, సంఘ నేచర్ ఎలా ఉంటుందో, ఈ రోజున మన సంఘాలు అలాగే ఉంటాయి. ఆల్ ద చర్చెస్, ఏ డినామినేషన్ గురించి మనం మాట్లాడట్లా, ఆల్ ద చర్చెస్. ఎందుకంటే దేవునిలో ఎదుగుతున్నట్టు కనబడతాం, దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి. దేవునిలో ఉంటున్నట్టు కనపడతాం, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కనుక వాటిలో నుంచి మనం బయటపడుతున్నప్పుడు పడాలి తప్పనిసరిగా. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన చేసుకుంటాడు ఆ కార్యాన్ని కూడా. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో అప్పుడు నీవు బ్యూలావని, నీవు హెప్సిబావని, లేదా నీవు ఇష్టురాలువని, నీవు పవిత్రురాలువని,
ఆయన తిరిగి చేర్చుకునేటువంటి సందర్భాలు. కనుక ఇవన్నీ పోల్చుకుంటే ఇయన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్ సాంగ్ ఆఫ్ సాంగ్స్. సొలొమోను యొక్క సా ప్ర కీర్తన ఏంటిది ఏమన్నా పరమగీతంలోనే ఈ మాటలు ఉన్నాయి అనుకోవద్దు. ఆదికాండం నుంచి వివాహము, భార్యాభర్తల సంబంధం ఇవన్నీ కూడా కొరింథు సంఘం వరకు ఎన్ని ఆలోచన చేసుకొని వెళ్తే రిలేషన్‌షిప్ భార్యాభర్తల అనుబంధం ఎట్లా ఉంటుంది? దేవునికి సంఘానికి అనుబంధం అట్లానే ఉంటది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయొచ్చు. సిన్స్ దేర్ ఇస్ నో టైమ్ వి ఆర్ గోయింగ్ వెరీ షార్ట్‌లీ. బట్ ఇయన్నీ తరుచుకుంటూ వెళ్తా ఉంటే ఇక మొదట్లోనే ఉంటాం. ఇంట్రడక్షన్‌లోనే ఉంటాం మనం. కనుక ఈ ఇంట్రడక్షన్ మనం ముగించేసుకొని ఆహ్, కొంచెం ముందుకెళ్దాం. మొదటి అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే సొలొమోను రచించిన పరమగీతం అంటాడు. సొలొమోను రచించిన పరమగీతం. ఎవరు రాశారు అనంటే నిన్న చూపించా. ఆయన 1005 సామెతల కీర్తనలు రాశాడు. 3000 సామెతలు, 1005 కీర్తనలు రాశాడు. వాటన్నిటిలో కూడా ద బెస్ట్ సాంగ్ 8 అధ్యాయాలు కొనసాగినటువంటి ఆయన యొక్క పాట. 8 అధ్యాయాలు కొనసాగినటువంటి ఆయన యొక్క పాట. దానిలో ఇరువురి సంభాషణ. షులమతి, సొలొమోనుల యొక్క సంభాషణ లేదా సంఘము క్రీస్తు యొక్క సంభాషణ ఉన్నది. ఎక్కడెక్కడ ఉంది అంటే జియోగ్రఫికల్ గా 15 ప్లేసెస్ చూపించాను నేను. అదే నా 15 ఇవాళ మ్యాప్ చూపిద్దాం అనుకున్నా కానీ ఫోటో తీయటం మర్చిపోయాను. ఇవాళ రేపైనా నేను తప్పనిసరిగా చూపిస్తాను. కనుక ఈ యొక్క 15 ఏరియాలు మనం చూసినట్లయితే చెప్పాను కదా, ఇక్కడ ఆ హర్మోన్ దగ్గర నుంచి కింద వరకు కెదార్ వరకు, హెర్మోన్ దగ్గర నుంచి ఇటు ఈజిప్ట్ వరకు. సో ఇస్రాయేల్ దేశం ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఈ పైనుంచి టువర్డ్స్ నార్త్, ఈ పైనుంచి టువర్డ్స్ సౌత్, ఈ రెండు వైపులో కూడా అనగా త్రూఅవుట్ పాలస్తీనా ఆయన ఎన్ని రకాలైనటువంటి జోగ్రఫికల్ ప్లేసెస్ ని మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఆ పాట యొక్క చిత్రీకరణ ఎన్ని ప్రదేశాల్లో జరిగింది అనేది ఆ సినిమా వాళ్ళతో పోల్చి చెప్పాను నేను. సో ఈ రోజున వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఆ రోజులు అంతగా ఆయన వర్ణించి చెప్పాడు అని అంటే ప్రజలందరికీ సర్వకాలంలో ఉన్న వారికి కూడా అర్థమయ్యేటువంటి భాషలకు దానికి తీసుకొచ్చినటువంటి సొలొమోను యొక్క జ్ఞానం గొప్పది, ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ గొప్పది అనేది నేను మనం చూసాం. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఆథర్ సాల్మన్, రాసిన వారు సొలొమోను. దానిలో ఏ క్లాష్ లేదు. ఆయన కాదని ఈయన రాశాడు అంటానికి వీళ్ళు లేదు. సొలొమోను గారు మాత్రమే రాసినటువంటి. సో సొలొమోనుకి దావీదు తన కుమారునికి పెట్టినటువంటి పేరు సొలొమోన్ అని అన్నాం కదా. ఆయనకి తండ్రి అయినటువంటి దావీదు గారు పెట్టుకున్నటువంటి పేరు సొలొమోన్. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, అదిద్య అనేటువంటి పేరు ఆయనకి పెట్టాడు. అనగా యెహోవాకు ప్రియుడు. ఈయనేమన్నాడంటే సొలొమోన్ అన్నాడు, సమాధానకర్త. తండ్రి పెట్టుకున్నటువంటి పేరు సొలొమోన్, దేవుడు పెట్టుకునేటువంటి పేరు అదిద్య. అందుకని దేవుని నామమున బాప్తిస్మంకి వచ్చినప్పుడు సమ్ నేమ్స్ రిలేటెడ్ టు క్రిస్టియన్ ఫెయిత్ మనం పెట్టుకుంటాం అనేది అవసరం. సో అది చాలా మంది పాటిస్తూ ఉంటారు. నేను వెరీ రీసెంట్లీ మన సిస్టర్ సీతారామ కుమార్ గారు కూడా, వాళ్ళు కూడా దే హావ్ చేంజ్డ్ దేర్ నేమ్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. కానీ ఇవి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ అందరూ కూడా తెలియాలి, వారు ఎప్పటి నుంచి విశ్వాసం ఉండి దేవుళ్ళు ఎదుగుచు ఆఫ్టర్ 22 years ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, రీసెంట్లీ లాస్ట్ వీక్ the first week of July they were baptized in CS Alsen Church. So once again we should appreciate the family. ఈ ముఖాముఖిగా మనందరి తరఫు మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ వారి ఆత్మీయ జీవితం ఇంకా బలపడాలని వారి కొరకు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. సో దావీదు పెట్టినటువంటి పేరు సొలొమోన్ అనగా సమాధానకర్త. దేవుడు పెట్టినటువంటి పేరు జదిద్యా ఆర్ ఎదిద్యా అనగా దేవునికి యెహోవాకు ప్రియుడైనటువంటి వాడు. ఎంత ప్రియుడై కాకపోతే దేవునిలో ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తాడు చూడండి. ఎక్కడో తప్పిపోవడం అనేది ఇట్స్ నేచర్, కామన్ హ్యూమన్ నేచర్. భార్యలు వచ్చారు 1000 మంది అంటే మాటలా, అందులో 700 మంది రానుడు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వారి కల్చర్స్ తో వచ్చినటువంటి వాడు. అందుకని వృద్ధాప్యులు మార్గాన్ని తప్పించాడు. కానీ వృద్ధాప్యులు మార్గం తప్పి వెళ్ళిపోతే సొలొమోను నరకంలోనే ఉండేవాడు. బట్ సమ్ డే he must have turned back. తప్పిన మాట వాస్తవం అయి ఉండొచ్చు, కానీ మరలా ఎక్కడో లాస్ట్ బ్రెత్ లోపు ఎక్కడో చోట దేవుని వైపు తిరిగి ఉండాలి. లేకపోతే ఈ ఆయన పాటలు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాడు ఈయన?
దేవుని బిడ్డ కాకపోతే సొలొమోను ఆయన రాసినటువంటి ప్రసంగం ఎందుకు పెట్టుకుంటాడు, ఆయన రాసినటువంటి సామెతలు ఎందుకు పెట్టుకుంటాడు, ఆయన రాసినటువంటి పరమగీతం ఎందుకు పెట్టుకుంటాడు, ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథంలో ఎందుకు ఉంటాయి? సో మనుష్యుడు గనక ఆ మానవ ఆలోచనలో ఎక్కడో తప్పాడు. బట్ హీ వాజ్ బ్యాక్. లేకపోతే దేవుడు తన పుస్తకాలుగా బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా ఉంచేవాడు కాదు. కనుక మనం ఏం చూస్తామంటే మానవ చెడు మనసు, దానికి సాతాను ప్రేరేపణ కలిపి రెండు కలిపి ఒకటే చూస్తాం మనం. అదిగో అట్లా చేసాడు కదా అంటాం. దావీదును కూడా అంటాం కొన్నిసార్లు. దావీదు నా హృదయానుసరుడైన మనుషుడు, అలాంటి వాడు లేడు అంటున్నాడు. దేవుడు ఏమి హృదయంలో అనుకుంటాడు దానిని నెరవేర్చేవాడు దావీదు. మానవుడు గనక తప్పాడు, తిరిగి పశ్చాత్తాపడ్డాడు. సో సొలొమోను కూడా తండ్రి మార్గం అనుసరించిన వాడు గనక డెఫినెట్లీ ఆయన దేవుని వైపు తిరిగిన వాడు కాబట్టి దేవుడు ఆయనను అంగీకరించాడు. ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే యెహోవాకు ప్రియుడు. రెండో వచనం మనం చూద్దాం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అంటాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. సో అతడు నన్ను అనగానే షూలమిత్తి మాట్లాడుతుంది లేదా సంఘం మాట్లాడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కనుక సంఘం ఏమంటుందంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక అంటాడు. కనుక ఈ నోటి ముద్దులు అనగానే అనేక ఆలోచనలు ఇంకొక రకంగా ఉంటాయి. దీనిని ఆధ్యాత్మికంగా మనం ఒక్క నిమిషం ఆలోచించేద్దాం. అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక ఏమిటి అని అంటే, రెండవది నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము. వధు సంఘం దేవుని యొక్క ప్రేమను ఎట్లా గుర్తించింది, షూలమిత్తి దేవుని యొక్క ప్రేమను ఎట్లా గుర్తించింది, లేదా సొలొమోను యొక్క ప్రేమను ఎలా గుర్తించింది, వధు సంఘం దేవుని యొక్క ప్రేమను ఎలా గుర్తించింది అనే దానికి మనకు చూసినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి సత్యం, ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. ఇందాక చెప్పుకున్న లవ్, LOV. సో ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దానిని గ్రీక్ భాషలోకి వచ్చేటప్పటికి అగాపే అని అన్నారు. కనుక ఈ యొక్క అగాపే ప్రేమలో దేవుని ప్రేమ ఎంత అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. సో ఎంత అని అంటే ఎంత అని చెప్తాం, ఎంత 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 అని ఒక భక్తురాలు చెప్తుంది. ఇంత ఇంత ఎంత అని చెప్పి చేతులు జాపేస్తాడంట. ఎంత చేతులు జాపేస్తావు అంటే, సిలువ మీద చేతులు మేకులతో దిగగొట్టబడినంత చాపి దేవుని ప్రేమ ఎంత గొప్పదన్నాడు. ఈ చేతులు ఏమి ఇమిడి ఉన్నాయి, ఈ చేతులు ఏమి ఇమిడి ఉన్నాయి అంటే, చాపినటువంటి చేతుల్లో సమస్త విశ్వము అందున్నటువంటి మానవాళి ఇమిడి ఉన్నది. సో వి సీ ద గ్లోబ్ టుడే. ఆ హిస్టరీ జియోగ్రఫీ చెప్పేటువంటి వారిని మనం చూస్తే డెఫినెట్ గా గ్లోబ్ చెప్తారు. ఆ గ్లోబ్ అని స్కూల్స్ లో కూడా మనం చూస్తాం. సో అయ్యో చిన్న గ్లోబ్ అంటే మనం అందరం పట్టుకుంటాం, కొంచెం పెద్దదంటే ఇట్లా పట్టుకుంటాం, ఇంకోటి. బట్ దేవుడు సర్వాంతరవేమి గనక ఆ శిలువలో చాపిన హస్తాన్ని మనం గుర్తుగా తీసుకుంటున్నాం. కానీ సమస్తాన్ని కూడా పట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా నేను ప్రేమించున్నాను. మిమ్మల్ని అందరూ కూడా, వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్, వెదర్ యు నో మీ ఆర్ నాట్, మీరు నన్ను ఎరిగినా ఎరగకపోయినా, విశ్వసించకపోయినా, నా స్వరూపంలోకి నేను పుట్టించుకున్నాను, నా స్వరూపంలో నేను చేసుకున్నాను. యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్ అని చెప్పి వారిని కౌకులించుకునేటువంటి దేవుడు. అది దేవుని యొక్క ప్రేమ. అది మనం గుర్తించలేక వేరే మార్గాల్లో తిరిగే సరైన మార్గంలోకి వచ్చిన విధానాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు. మానవుడిగా నీవు నా స్వరూపంలో సృష్టించబడ్డావు గనక ఐ లవ్ యూ అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమించేటువంటి దేవుని ప్రేమను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దేవుని ప్రేమ ఏ ప్రేమ అంటే, సిలువలో యేసే చేతులు చాపినంత ఇది ఎంత మధురం. ఆయన ప్రేమ ఎంత మధురం. ఆ మెజర్మెంట్ తీసుకున్నాం మనం. ఎంత అని అంటే, గ్లోబుని కౌగిలించుకున్నంత. మన స్కూల్లో ఉన్నట్టు గ్లోబు, లేకపోతే మన టేబుల్ మీద ఉండేటువంటి గ్లోబు అనే వాటిని మనం చూస్తాం. సైజెస్ మనకు తెలుసు, పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఒకవేళ మనం మన భాషలో చెప్పుకుంటే, ఒక గ్లోబుని ఇలా పట్టుకుని మనం కౌగిలించుకుని, ఈ యొక్క ప్రపంచం అంతటిని, ఇందున్న మానవాళినంతటి కూడా మేము ప్రేమిస్తున్నాం అని ఒకవేళ మనం చెప్పగలిగితే, దేవుడు కూడా తన విషయం అంతటిని కూడా కౌగిలించుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, ఆదాము మొదలుకుని చివరి మానవుని వరకు. ఆదాము మొదలుకుని చివరి మానవుని వరకు మనుషులందరినీ కూడా సదాకాలం ప్రేమించినటువంటి దేవుడు, ఆయన లక్షణం, ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. ద అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. దేవుని యొక్క ప్రేమది.
ఎంత ప్రేమించాం, ఒక రోజుతో 2 రోజులా. యేసయ్య ప్రేమ చివరి వరకు ఉంది. ఆయన వారి యొద్ద నుండి పరమునకు తీసుకుని పోబడుతున్నాడని ఆయనకు తెలిసింది. అంతము వరకు వారిని ప్రేమించు. అరే నాకే శిలువ మరణం ఉంది, ఇంక మీ జోలు ఎందుకు నాకు అని అనలా. ఆఖరి గెత్సెమనెకి వెళ్ళే వరకు కూడా, ఇంకా ఆ చివర పిలాతు దగ్గర నిలబడినప్పుడు కూడా, ఆ శిలువ మీదకి వెళ్ళిన తర్వాత కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించును అని చెప్పేటంత వరకు కూడా ఆయన తన శిష్యులను ప్రేమించవచ్చు. సో దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రేమ. అది ఎంత మధురంగా ఉంటది అని అంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది ఎంత మధురంగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎంత మధురంగా ఉంటుందంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నోటి మాటలు వర్ణించలేవు. నోటి మాటలు వర్ణించలేవు. కనుక ఎంత ఉంటుంది అంటే ఎంతో ఉంటుంది. ఆ మధురం యొక్క మాధుర్యం యొక్క కొలత చెప్పాలి అంటే ఇట్ ఇస్ కంపేర్డ్ విత్ ద వైన్. ద్రాక్ష రసంతో పోల్చబడింది. సో లోకంలో టేస్టియస్ డ్రింక్స్ అన్నిటిని కూడా మనం చూస్తే ద బెస్ట్ టేస్టియస్ డ్రింక్ వైన్. కనుక ఆ మాధుర్యం, ఆ మధురాన్ని గురించి చెప్పాలి అని అంటే ఇక పోల్చేది ఏముంది, దేంతో పోల్చగలం అంటే అయ్యా లస్సీ లాగా ఉంది అంటే మన భాషలోకి వస్తుంది. అయ్యా మంచి గుమ్మ పాలు లాగా ఉన్నాయి అంటే మన భాషలోకి వస్తాం. సో పలస్తీనా భాషలో మనం మాట్లాడాలని అంటే వైన్‌తో మాట్లాడాలి అంతే. పోల్చి చెప్పాలంటే దాంతోనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళు నీళ్ళు లేవు. మొన్నటిదాకా నీళ్ళు లేవు. నాకు తెలిసి 80s వరకు నీళ్ళు లేవు వాళ్ళకి. సో ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ ఫర్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ దే విల్ గివ్ ఎ గ్లాస్ ఆఫ్ వైన్. అయ్యా గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి అంటే గ్లాసుడు వైన్ ఇవ్వటానికి వరుస 2 గ్లాసులు ఇమ్మని ఇస్తారు. కానీ గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే లేవు. ఇప్పుడిప్పుడు వాటర్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి వాళ్ళకి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెరుగుతున్నాయి. సో జోర్డాన్ వాటర్‌తో పాటు మిగిలిన వాటర్స్ కూడా వాళ్ళు టర్న్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ పెంచుకున్నారు వాళ్ళ టెక్నాలజీ తోటి. కానీ నేచురల్‌గా మనం చూస్తే మొన్నటి వరకు వారికి వైన్ దొరికినంత విరివిగా వాళ్ళకి లేదు. కాబట్టి వారి యొక్క విందుల్లో గాని, యేసుక్రీస్తు కాలంలో కూడా వారి యొక్క విందుల్లో గాని అన్నిట్లో కూడా లిక్విడ్ డ్రింక్ ఏంటి ఏమిటంటే నీటికి బదులుగా ద్రాక్షారసం. అంతే. నీటికి బదులుగా ద్రాక్షారసం. కానీ ఇక్కడ మనం చూస్తాం దేంతో పోల్చారంటే నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. నీవు ప్రేమ కలిగిన వాడు దేవా, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా అయ్యో ఎంతో గొప్పది అంటాడు. మధురమైనది. సో ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ ద్రాక్షారసం 7వ అధ్యాయానికి వస్తాం. 9వ అధ్యాయంలో మనం చూస్తే ఎక్కడది న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే ఈ 9వ అధ్యాయం 10, 11 వచనాల దగ్గర నుంచి ఒక చిన్న ఆలోచన చేయవచ్చు. చెప్తా అంటాడు, ఒక ఉపమానం చెప్తాడు అక్కడ. వచ్చి చెట్లన్నీ కూడా వచ్చి ఇదిగో మా మీద రాజుగా ఉండమని చెప్పి ఒక చెట్టు దగ్గరికి వచ్చినాయి. ముందుగా ఎక్కడికి వచ్చినాయి అని అంటే ఒలివ చెట్టు దగ్గరికి వచ్చినాయి, తర్వాత అంజూరు చెట్టు దగ్గరికి వచ్చినాయి, తర్వాత ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చినాయి అని చెప్పి ఆ ఉపమానం చెప్పుకుంటూ వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారంటే దేవునికి మనుషులు మేము ఉపయోగపడతాం, మేము రామయ్య మీ మీద లీడర్షిప్ అన్నారట. అంజూరు చెట్టు కూడా అదే ఉంది, ద్రాక్ష వల్లి కూడా అదే అంటుంది. దేవునికి మానవునికి వారిని సంతోషపెట్టేటువంటి నా మాధుర్యాన్ని ఇవ్వకుండగా నేను వచ్చి మీ మీద పెత్తనం చేయనా అన్నాడు. అంటే దీని యొక్క గొప్పతనం ఏమిటంటే దేవుని సంతోషపెట్టేటువంటిది మనుషులను సంతోషపెట్టేటువంటి మాధుర్యం కలిగినటువంటి ద్రాక్షారసం. దీనిని వెక్కిరింతలు పాలయ్యేటట్టుగా తాగి దాని డూప్లికేట్స్ తాగి దాన్ని పోల్చుకునే వారిని వదిలేద్దాం, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం. ద నేచర్ ఆఫ్ దిస్ ట్రీ ఎప్పుడంటే దేవుడు దానిని బ్లెస్ చేసిన తర్వాత, బిగినింగ్ లో అది అలా లేదు. బిగినింగ్ లో అది వెక్కిరింతల పాలే కదా, మనందరూ తెలిసినటువంటి సత్యం. ఆదాం గారిని దేవుడు శపించిన తర్వాత నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది అన్న తర్వాత అది ఏమైపోయిందట, శపించబడినది. కష్టపడ్డాడు, తెచ్చుకున్నాడు, తింటున్నాడు, కానీ శాపంతో కూడినటువంటి ఆల్ ద బ్రెడ్ వాట్ ఎవర్ హీ ఎర్న్స్ అదంతా కూడా శాపగ్రస్తమైనటువంటి తిండిగా ఉంది. ఇంకా 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదికాండంలో ఆ యొక్క ఓడ దిగి వచ్చిన తర్వాత ఓడ అరారాత్ పర్వతాల మీద ఉంది. అక్కడి నుంచి వాళ్ళు దిగి వచ్చారు, చక్కని బలి అర్పణ చేశాడు. ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహించి ఇక మీదట నేను వర్షంతోటి నీటితోటి ఈ భూమిని నాశనం చేయను అన్నాడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఫైర్ అండ్ సల్ఫర్. ఆ అగ్నిగంధకాలు వచ్చి భూమిని నాశనం చేయబోతున్నాయి, ఆకాశాన్ని నాశనం చేయ. దానిని మనం ప్రకటన గ్రంథంలో చూసాం.
కనుక ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాలు దేంతో నాశనం చేయబోతున్నాడు అని అంటే విత్ సల్ఫర్ అండ్ ఫైర్, నాట్ విత్ వాటర్, నాట్ విత్ ఫ్లడ్స్. కనుక ఇది ఆలోచన చేస్తున్నప్పుడు ఆ నోహు గారు వచ్చి ఏం చేశాడట, ఆ దున్నుకుని చక్కగా మరి విత్తనాలు ఎలా సంపాదించాడు ఆ రోజుల్లో, ద్రాక్ష విత్తనాలు చల్లాడు. ద్రాక్ష వనం వచ్చింది, ద్రాక్షగాలు తాగాడు, ఆ రసం తాగాడు. ఏమైపోయాడు? దిగంబరుడై తన గుడారంలో పడి ఉండెను. వెక్కిరింతల పాలు చేసింది ద్రాక్షరసం. ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేసింది. రొట్టె శాపగ్రస్తంగా ఉంది, ద్రాక్షరసం శాపగ్రస్తంగా ఉంది. ఆదాము సంపాదించుకున్నటువంటి రొట్టె, నోహు సంపాదించినప్పుడు ద్రాక్షరసము ఏమైపోయినాయి? శాపగ్రస్తం అని. సో దీనిని దీవెనగా మార్చున్నటువంటి యేసయ్య, దీనిని దీవెనగా మార్చున్నటువంటి యేసయ్య ఆ ఆఖరి రోజున గెత్సెమనెకి వెళ్ళే ముందు మేడగదిలో పెట్టుకొని, ఇది నా శరీరము, ఇదిగో ఇది నా రక్తం అని చెప్పి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చిన వలన రొట్టె ద్రాక్షారసాలు ఆశీర్వదించబడిని. సో ఆ రోజున జరిగేటువంటి ఆ యొక్క మేడగది అనుభవంలోకి ప్రజలందరూ రావాలి గనక అక్కడ మొదలు పెట్టేశాడు. ఆదాము యొక్క రొట్టెను శాపగ్రస్తమైన దాన్ని దీవెనకరంగా మార్చాడు, నోహు యొక్క ద్రాక్ష రసాన్ని దీవెనకరంగా మార్చాడు. ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. చివరికి వచ్చినప్పటికి యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములతో పోల్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తంతో పోల్చబడింది. ఎంత ఆనందం చూడండి మనకి. శాపగ్రస్తమైన దానిని దీవెనగా మార్చినటువంటి దేవుడు శాపగ్రస్తమైనటువంటి ఆ రొట్టెను ఇదిగో దాని శరీరంతో పోల్చుకున్నాడు. శాపగ్రస్తమైనటువంటి ఆ ద్రాక్షరసాన్ని తన రక్తంతో పోల్చుకున్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తం అని వారికి ఇచ్చినప్పుడు వారు పుచ్చుకున్నారు. నాటి నుంచి నేటి వరకు, ఆల్ దిస్ 2000 years అండ్ బిఫోర్ దట్ యాడమ్ టు గెత్సెమనే మేడగది వరకు అందరి యొక్క ఆహారాన్ని, అందరి యొక్క ద్రాక్షరసాన్ని, పానీయాన్ని దీవెనగా మార్చినటువంటి దేవుడు. ఇది నేటి దినాన మన ఆధ్యాత్మిక అంతస్తుకు ఉపయోగపడేటువంటి రొట్టె ద్రాక్షరసం, ఆయన శరీరం, ఆయన రక్తం. గురువు ఎప్పుడైతే, అయ్యగారు ఎప్పుడైతే, సేవకుడు ఎప్పుడైతే ఇది క్రీస్తు శరీరం ఇస్తున్నాడో మనం శ్వాసతో పుచ్చుకుంటూ ఆ శరీరంలోనికి మనం మార్చబడుతున్నాం. ఇదిగో క్రీస్తు రక్తం అని ఇస్తున్నాము, దానిని పుచ్చుకున్నప్పుడు క్రీస్తు రక్తంలోనికి మనం పొందుకుంటున్న వారమై జీవాన్ని సంతరించుకుంటున్నాం. ఎప్పుడు జీవం అంటే ఈ లోకంలో జీవించడం కాదు, టు లివ్ ఎటర్నల్లీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సదాకాలం యేసుతో కూడా రాజసింహాసనంలో ఉండటానికి, జీవించే వారం ఉండటానికి ఈ రోజున ఆయన శరీర రక్తంలో మనం పాలిభాగస్తులం అవుతున్నాం కనుక ద ఫస్ట్ బ్రెడ్ అండ్ ద ఫస్ట్ వైన్ వాస్ కర్స్డ్ అండ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆయన శరీర రక్తాలుగా మార్చి దీవెనకరమైన స్థితిలో నింపాడు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా దానిని వారి కదా, మన మంచినీళ్ళు ఎంత పవిత్రంగా మనం, వారికి ద్రాక్షరసం అంత పవిత్రం అంతే. అంతకు మించి మనం ఎక్కువ దాని గురించి ఆలోచించేయకూడదు. నీళ్లు లేనిటువంటి స్థలాల్లో వారు తీసుకున్నటువంటి ద్రాక్షరసం ఆ రోజుల్లో వారికి నీటితో సమానం. వారికి దాహాన్ని తీర్చేటువంటి దాహార్తిగా వారు దాన్ని చూడాల్సిందే కానీ వేరే రకమైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఎంత అంటే నీ ప్రేమ దేవా, నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురము, ద్రాక్షరసం కంటే మధురం. కానా విందులో అందరూ తాగి అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య అద్భుతం చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంట, అందరూ మొదట మంచిది ఇచ్చి జనులు కొంచెం మత్తులోకి వెళ్ళిన తర్వాత జబ్బు తీస్తారు, అనగా కొంచెం నీళ్లు కలిపి ఇస్తారు, కొంచెం నీళ్లు కలిపి ఇస్తారు. కానీ మీరైతే ఇది వరకు మంచిది పెట్టుకున్నారే, చివరి వరకు మంచిది మిగుల్చుకున్నారే అంట. ఆ విందు యజమానికి తెలీదు, ఆ ఇంటోళ్ళకి తెలీదు. చేసిన అద్భుతం ఏం చేసి పెట్టాడు అక్కడ, మధురమైనటువంటి ద్రాక్షరసాన్ని చేసి, మధురమైనటువంటి ద్రాక్షరసం. కనుక వీ షుడ్ కంపేర్ ద లవ్ ఆఫ్ గాడ్. దేంతో పోలుస్తావయ్యా అంటే మధురమైనటువంటి ద్రాక్షరసంతో పోల్చుకునే సంఘము తృప్తి చెందుతుంది. ప్రభువా నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నా నాలుక పాడంజాలదు, మానసము వర్ణింపనేరదు, జ్ఞాన శక్తి కనుగొనజాలదు యేసు. మన జ్ఞానం చాలదు, మన నాలుక వర్ణించలేదు, మన ఆలోచనలు చెప్పలేదు. సో ఆయన ప్రేమను వర్ణించలేదు. కనుక వర్ణించగలిగటానికి ఆ రోజుల్లో
సంఘానికి ఉన్నటువంటి ఏమైనా సూచన ఉందంటే టేస్ట్ డ్రింక్ ద్రాక్షారసం. కనుక ప్రభువా నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురమైనది అని చెప్పాను. ఇప్పుడు ఏమైనా ఉంటే చెప్పండి మీరు, లేదా నేను కూడా. గాడ్ యువర్ లవ్ ఇస్ మోర్ దాన్ దిస్. మనకు తెలిసే పదాలు ఏమి లేవు. అన్ని కూల్ డ్రింక్స్ కూడా మనకు తెలిసిన కూల్ డ్రింక్స్ అన్ని కూడా కలత, ఏదో ఒకటి చెడు చేసే తప్ప మంచి చేసే ఏం లేవు. సో మనం కూడా ఇదేమో చెప్తాం, ప్రభువా నీ ప్రేమ ద్రాక్షారసం కంటే మధురము అని చెప్తాం. తర్వాత ఈ ఏమంటాడు చూడండి, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అంటాడు. సరి అయిన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అనగా రైట్ వర్డ్, రైట్ ఆన్సర్ మనం ఉపయోగించగలిగితే అది ముద్దు పెట్టుకున్నంత మంచిగా ఉంటుంది. సో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునగా కానంటే దేవుని వాక్యం. సరైనటువంటి మాటలు ఏమని భూమి మీద? ఏ శాస్త్రం ఉంది సరైన శాస్త్రం? ఏ జ్ఞానం ఉంది సరైన జ్ఞానం? దేవుని వాక్యం అయినటువంటి బైబిల్ తప్ప మరేది లేదు. కాబట్టి దేవుని వాక్యము చేత, సరైనటువంటి మాటల చేత దేవుడు మనల్ని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు పెట్టుకోవటం అంటే అది, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద కిస్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. నీకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ సరైనటువంటి వాక్యము నీకు ఇవ్వటం అనేదే నిన్ను ముద్దు పెట్టుకుంటూ. కనుక సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అది, సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ముద్దు అది అని దానిని మనందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ఇస్కరియోతు యూదా గారిని మనం చూస్తాం. ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందే చెప్తాడు ఆయనకి, గెత్సేమనీలోకి వెళ్ళే ముందు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే అన్నాడు. ఎందుకంటే ఆ నైట్ టైంలో శిష్యులందరూ కూడా ఇంచుమించు అదే వే ఆఫ్ డ్రెస్సింగ్ లో ఉంటారు కనుక ఈ బంట్రోతులకు తెలియదు. కనుక చెప్తున్నాడు, సైన్ చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు. ఒకళ్ళు పట్టుకుపోయి ఇంకోళ్ళు పట్టుకుంటారేమో జాగ్రత్త అన్నాడు. ఆ చివరికి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు అంటాడు, యూదా ముద్దు పెట్టుకుని నన్ను అప్పగించున్నావా? యూదా ముద్దు పెట్టుకుని నన్ను అప్పగిస్తున్నావా? దీన్ని ఇదివరకు చెప్పా, లవ్స్ లాస్ట్ అపీల్. లవ్స్ లాస్ట్ అపీల్. ప్రేమ యొక్క చివరి విజ్ఞాపన, చివరి ఏమన్నా విజ్ఞాపన అనే కంటే కూడా అపీల్ ఏమంటుందని వేడుకున్న విధానం. దేవుడు అడుగుతున్నాడు, ముద్దు పెట్టుకుని నన్ను అప్పగిస్తున్నావా? సో దిస్ ఇస్ ద లవ్స్ లాస్ట్ అపీల్. ప్రేమ అయినటువంటి దేవుని యొక్క చివరి మాట ఏమన్నా ఉందా అంటే ఇదే, ఇస్కరియోతు యూదాతోటి. కనుక ఈ ముద్దు దొంగ ముద్దు కదా, ఇది దొంగ ముద్దు. దేవుడు పెట్టేటువంటి ముద్దు అది కాదు. మనం దేవునికి పెట్టేటువంటి ముద్దు కూడా అది కాదు. అది ప్రేమపూర్వకమైనటువంటిది అనేటువంటి మాట మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవసరత ఉన్నది. దానిని లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ 45 నుండి కింద వచ్చిన మనం చూస్తాం. ఆయనను ముద్దు పెట్టుకునేట మానలేదు అంట. కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి, తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి, ఆయన పాదములు ముద్దు పెట్టుకునేట మానలేదు. సో కంటిన్యూస్ కిస్సింగ్. ఆమె ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. సో దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్. యేసును ముద్దు పెట్టుకోను, బాలును ముద్దు పెట్టుకోను, కుమారుని ముద్దు పెట్టుకోను. 2వ అధ్యాయానికి కీర్తన వస్తే, 2వ అధ్యాయానికి వస్తే కుమారుని ముద్దు పెట్టుకుని, లేకపోతే తండ్రి కోపం వస్తుంది అంటాడు. ఎవ్రీవన్ షుడ్ కిస్ హిస్ సన్. కదండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన కుమారుని ముద్దు పెట్టుకోవాలా. ఎవరైతే ముద్దు పెట్టుకోరో వారి మీదకు దేవుని యొక్క కోపం రాబోతుంది. దేవుని ముద్దు పెట్టుకోవాలా, ఆ యేసయ్యను ముద్దు పెట్టుకోవాలా. ఆమె చేసిన కార్యం అది. ఈ పిలిచినటువంటి సీమోను అదేం పట్టించుకోవాలా. వాస్తవంగా ఏం చేయాలా? ఈస్టర్న్ ట్రెడిషన్ లో రాగానే కాలు కడుక్కుంటారు, నీళ్ళు ఇవ్వాలా, తల మీద ఆలివ్ ఆయిల్ పోయాలా, లేదంటే ఆ యొక్క ఏముంటుందని అనాయింటెడ్ ఆయిల్ పోయాలా,
తర్వాత ముద్దు పెట్టుకుని లోపలికి ఆహ్వానించాల. ముద్దు పెట్టుకుని లోపలికి ఆహ్వానించాల. ఈ మూడిట్లో ఏది ఇచ్చేయాల. పిలవటం అయితే పిలిచాడు కానీ మూడిట్లో ఏది ఇచ్చేయాల. అయి ప్రభు గుర్తు చేశారు. 43వ అధ్యాయ వచనం ఉందని మనం చూస్తాం. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమతో ప్రభువును ముద్దు పెట్టుకున్న వారి అందరి పాపములు క్షమించబడతాయి. అందరి పాపములు ఎంత ముద్దు పెట్టుకుంటావో, ఎంత విస్తారము ప్రేమిస్తావో కదా. ముద్ద పెడతాం, కోపంతో పెడతాం, మనం అసూయతో పెడతాం, ప్రేమతో పెడతాం. ఆ ప్రేమతో పెట్టినప్పుడు ఎంత ప్రేమిస్తున్నావు అనేది దానిలో తెలిసిపోతుంది. అందుకే ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది అంటాడు. నువ్వు మాత్రం ప్రేమించలా, ముద్దు పెట్టలేదు నాకు. కనుక ఆ ముద్దు ఇస్కరియోతు యూదాను చూసాం, ఆ యొక్క స్త్రీని గురించి మనం చూచాం. అయితే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనం చేయడి అంటాడు భక్తుడు పౌలు 16వ అధ్యాయం, రోమిలకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో పవిత్రమైనటువంటి ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయడి. ఇది మన ఆరాధనలో ఒక భాగం. నిన్న చెప్పా, ఎప్పుడొచ్చింది నీకు ఆరాధన పుస్తకం అని ఎవరైనా మనల్ని అడిగితే, అవర్స్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అంటాం. ఫస్ట్ కామన్ వర్షిప్ బుక్ మాదే. పెళ్ళిళ్ళు దాంట్లో ఉంటాయి, చావులు దాంట్లో ఉంటాయి, బల్లారాధన దాంట్లో ఉంటుంది, మామూలు ఆరాధన సామాన్య ఆరాధన దాంట్లో ఉంటుంది, బాప్తిజం ఆరాధన దాంట్లో ఉంటుంది, నిర్ధారణ ఆరాధన దాంట్లో ఉంటుంది, అన్ని దాంట్లో ఉంటాయి. ఎప్పుడు పుట్టింది మీ పుస్తకం? నీ సంఘం ఎప్పుడు పుట్టింది? నీ సంఘం ఎప్పుడు పుట్టింది? అక్కడి నుంచి కాపీ కొట్టుకోవచ్చు. అందుకే నేను పద్దాగా చెప్తూ ఉంటా. అంటే వాళ్ళు విమర్శించట్లేదు కానీ మనల్ని విమర్శిస్తారు కాబట్టి మాకు బాధ. సిఎస్ఐలకు అది లేదు, సిఎస్ఐలకు ఇది లేదు అంటారు కాబట్టి మాకు కూడా కొంచెం, అరే బాబు, వీఆర్ ద ఫస్ట్ పీపుల్ అంటాం. వీఆర్ ద ఫస్ట్ పీపుల్. మేము మొదటి వారం. ఎప్పటి నుంచి వచ్చింది మీ సంఘం? మీకు ఆరాధన పుస్తకం ఎప్పుడు వచ్చింది అని అంటే 1862, 1862. 1862 మీ సంఘాల్లో ఉన్నాయా పుస్తకాలు, ప్రార్థన పుస్తకాలు? అంటే మెయిన్ లైన్ చర్చెస్ వదిలేద్దాం, ఏదో ఒక కొంచెం ముందు వెనకలు అందరికి ఉన్నాయి. వాట్ అబౌట్ అదర్ చర్చెస్? ఎక్కడ ఉన్నాయి? అందుకే నేను చెప్పా, పెళ్లి చేయాలంటే ఇదే ఫాలో అవుతారు. వెనక ముందు కొంతమంది అయితే కొన్ని మాటలు పైకి కిందకి మార్చుకొని ఆరాధన చేస్తారు. కానీ వాడికి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే మొట్టమొదట 1862 యాంగ్లికన్ వర్షిప్ బుక్. అది అందరం జ్ఞాపకం చేసుకోవాలి. అది అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆరాధన పుస్తకం ప్రారంభాన్ని మనం చూడాలి, గుర్తుపెట్టుకోవాలా. దాన్ని ఇప్పుడు మనం కొంచెం 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 తగ్గించుకుంటూ వచ్చాం అనేది మనకు తెలుసు. అన్ని ఆరాధనలు కూడా తగ్గించుకొని సంక్షిప్త ఆరాధన చేస్తున్నాం. సో ప్రెజెంట్ వర్షిప్ అనేది ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు, మనకు లేదా అంటే మనకుంది. ప్రెజెంట్ వర్షిప్ అని ఉంది. ప్రభువును స్తుతించండి, ప్రభువు నామం స్తుతించబడును గాక. సో దిస్ ఇస్ ద ప్రెజెంట్ వర్షిప్, బట్ ఇన్ సింపుల్ వే. మనం చిన్నగా చూసాం. ఇంకా పెద్ద పుస్తకంలోకి వెళ్తే పాత పుస్తకంలో చాలా ఎక్కువ ప్రార్థన ఉంటుంది. దానిలో ఎక్కువ ప్రార్థన మనకు కనపడదు. సరే, 16:16 మనం చూస్తే రోమీయులకు రాయబడిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో ఏం కనపడుతుంది మనకి? పవిత్రమైన ముద్దు. సో ఎక్కడ ఉంది ఇది అని అంటే, మన ఆర్డర్ ఆఫ్ వర్షిప్, సమాధానం అందుకుందాము అంటాడు. సమాధానం అందుకుందాము అనగానే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ షేక్ హ్యాండ్స్, హస్తాలు. అది కూడా చాలా మందికి తెలియదు. చెప్తా ఉంటాను, మా నాయగారులు కూడా నేను చెప్తా ఉంటా. అవర్ రైట్ హ్యాండ్ షుడ్ టచ్ దేర్ రైట్ హ్యాండ్, అవర్ లెఫ్ట్ హ్యాండ్ షుడ్ కవర్ దేర్ హ్యాండ్, అండ్ దేర్ లెఫ్ట్ హ్యాండ్ షుడ్ కవర్ అవర్ రైట్ హ్యాండ్. కనుక షేక్ హ్యాండ్ ఏమంటే రెండు చేతులు వాళ్ళ చేతులు దొరచడం లేదు, వాళ్ళ రెండు చేతులు మనం పట్టుకుంటాం కాదు. దిస్ రైట్ హ్యాండ్ షుడ్ టచ్ దేర్ రైట్ హ్యాండ్, their right hand should cover our right hand, their left hand should cover our right hand, and our left hand should cover their right hand. That's the way of giving samadhanam. దీనిని మనం ఏం చెప్తామంటే కిస్ ఆఫ్ పీస్. కిస్ ఆఫ్ పీస్, సమాధాన ముద్దు. ఏమంటాం దాన్ని? సమాధాన ముద్దు. అంటే పూర్వకాలంలో చర్చెస్ లో ఏమైంది అని అంటే బ్రదర్లీ కిస్సింగ్, సిస్టర్లీ కిస్సింగ్. అంటే స్త్రీలు సమాజం స్త్రీల వారికి, పురుషుల సమాజం పురుషులకి సహోదర ప్రేమతో ముద్దు పెట్టుకునేటట్టు. సో బ్రదర్ కనపడగానే బ్రదర్ ముద్దు పెట్టు. సో మగవాళ్ళు కనుక
ఆడవాళ్ళు కనుక అది సరిపోయింది. సో దిస్ ఇస్ కామన్ థింగ్. చర్చ్‌లోకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే, సరే ఇవన్నీ వద్దు గాని ఈ యొక్క సమాధానం ముద్దుని మనం ఈ విధంగా పంచుకుందాం అని చెప్పి దీన్ని కిస్ ఆఫ్ పీస్, సమాధానం ముద్దు. సమాధానం ముద్దుకు గుర్తు ఏమిటంటే రైట్ హ్యాండ్ టు రైట్ హ్యాండ్. వారి యొక్క కుడి చేయి మన కుడి చేతికి తగలాలా, వాళ్ళ ఎడమ చేయి మన కుడి చేయి మీదకి రావాలా, మన ఎడమ చేయి వాళ్ళ కుడి చేయి మీదకి రావాలా. ఆ విధంగా పట్టుకున్న విధానాన్ని కిస్ ఆఫ్ పీస్, సమాధానపు ముద్దుగా మన చర్చెస్ లో అలవాటు చేసుకున్నాం. అంటే బుగ్గ మీద పెట్టుకునే దాన్ని పక్కన పెట్టి దీన్ని మొదలు పెట్టాం. సో వీ హ్యావ్ దిస్ కిస్ ఆఫ్ పీస్, సమాధానపు గుర్తు ముద్దు ఉన్నది. అది ఆరాధనలో, ఎవ్రీ బల్ల ఆరాధనలో, ఎవ్రీ కమ్యూనియన్ సర్వీస్ లో, ఎవ్రీ యూక్రిస్ట్ సర్వీస్ లో వీ విల్ ఫాలో. ఇప్పుడు చెప్పట్లేదు కదా, కరోనా వచ్చినాక ఎవరు షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వట్లా. మరి ఏం చేస్తున్నాం? నమస్కరించడం ద్వారా ఒకరితో ఒకరు సమాధానం అందుకుందాం అంటున్నాం. ఎవరి కారు నమస్కరించుకుని పక్క వాళ్ళకి నమస్కారం పెడతాం. సో ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్స్ కూడా పోయి నో షేక్ హ్యాండ్స్. మరి ఏం చేయమన్నారు? సింపుల్ గా నమస్కారం పెట్టుకుంటున్నాం, లేదా వందనాలు చెప్పుకుంటాం, ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటున్నాం. సో ఈ ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటూ, వందనాలు చెప్పుకుంటూ, నమస్కారం పెట్టుకున్న ఈ విధానంలోనే వీఆర్ గివింగ్ దిస్ పీస్, కిస్ ఆఫ్ పీస్, సమాధానం ముద్దును మనం అందించుకుంటున్నాం. సో ఇది ఎందుకు అంటే సమాధానాన్ని కలుగు చేస్తున్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకునటానికి అది మనం చూడాల్సినటువంటి అవసరం. సో ఏమిటి పెడుతున్నాడు ప్రభు వారు అంటే సమాధానం. వారిరువురి మధ్య, క్రీస్తుకు సంఘానికి మధ్య ఉండేటువంటి సమాధానానికి గుర్తైనటువంటి దేవుని వాక్యము, దేవుని ముద్దు అని దానిని మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీనిని మనం ఏమంటామంట? హోలీ కిస్, పవిత్రమైనటువంటి ముద్దు. సో బ్రదర్స్ కిస్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కిస్ ద సిస్టర్స్ ఇన్ అవర్ చర్చెస్. షేక్ హ్యాండ్ అనేది అదే, అందరూ చేతులు కలుపుకోవడం ద్వారా మన యొక్క సమాధానం పొందును మనం అందించున్నాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయనకు వందనాలు చెల్లించాలి. ఆయన ముదముతో ముద్దు పెట్టుకునేటువంటి ఆత్మీయ అంతస్తులోనికి రావాలి. అందుకని దైవజనుడు రాస్తాడు పాట, ప్రభు వచ్చి ఉన్నాడు అదుగో ప్రార్థనలు చేయండి, ప్రభు వచ్చి ఉన్నాడు అదుగో ముద్దు పెట్టుకోనండి. సో హౌ మెనీ ఆఫ్ we are recognizing that in our services we have Jesus with us? కదండి. ఏ సంఘాలైనా ఎదుగు మన ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నాం కనుక, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా నామను ప్రార్థింతురు వారి మధ్య నేను ఉంటాను అని చెప్పినటువంటి దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు కనుక వీఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని అంతమంది మనం నమ్మి ఎదుగో ప్రభు వచ్చి ఉన్నాడు అనేటువంటి ఆత్మీయ నేత్రాలతో చూడగలుగుతున్నాం. అది మనందరం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ అంతస్తు. ప్రభు వచ్చి ఉన్నాడు కాబట్టి ఏం చేయాలంట? లెట్ us kiss him, ఆయన ముద్దు పెట్టుకుందాం అనేటువంటి ఆలోచనలోనికి రావాలి. మనం ప్రభువును ముద్దు పెట్టుకునేటువంటి ఆధ్యాత్మిక అంతస్తులు ఉండాల. సో బిడ్డ తండ్రిని ముద్దు పెట్టుకున్నట్లుగా, తండ్రి బిడ్డను ముద్దు పెట్టుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ముద్దు పెట్టుకుంటున్నారు చెప్పండి ఒకసారి? తిరిగి వచ్చిన కుమారుడు ఆయన అనుకుంటున్నాడు, ఐ విల్ గో అండ్ డూ లైక్ దిస్ అని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి నేను పరలోకం విరోధంగా నీ ఎదుట పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకుంటే యోగ్యుడు కాను, ఇక మీద నీ కుమారుని అనిపించడం యోగ్యుడు కాను అని చెప్పాలని వస్తున్నాడు. ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నోడంట మాట రాక మునిపే వాడిని కౌగిలించేసుకుని వాడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకుని, దిస్ ఈస్ ద గాడ్స్ లా, దిస్ ఈస్ ద గాడ్స్ లా. స్టిల్ మనం ఒక్క అడుగు ముందుకు వేయగానే 10 అడుగులు 100 అడుగులు 1000 అడుగులు ముందేసుకొని వచ్చేసి మనల్ని కౌగులించుకునేటువంటి దేవుడు. అది ఆ ఆత్మీయ అంతస్తు దేవునికి నీకు, దేవునికి నాకు, మనందరికీ దేవునితో ఉండాల్సినటువంటి ఆత్మీయ అంతస్తు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకుంటాక, దేవుని వాక్యంతో, దేవుని ప్రేమతో దేవుడు నన్ను హత్తుకొనును గాక అనేటువంటి యొక్క ఆలోచన మనం జ్ఞాపకం చేసుకుని 2 వచనాలకి మనకి ఎంత టైం అయిపోయింది. సరే, ఆదామును సృష్టించినటువంటి దేవుడు పెట్టుకునేటువంటి తొలి ముద్దు అది మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. మనందరూ తెలుసు, బిడ్డ పుట్టగానే ఏం చేస్తారు? ఎవరికైనా ఆనందం కదా, పట్టుకుని ముద్దు పెట్టుకుంటారు. దేవుడు కూడా మట్టి బొమ్మను చేసుకున్నాడు. ఆ మట్టి బొమ్మలోనికి తన జీవాత్మను ఊదాడు. ఆదామును చూడగానే నా స్వరూపంలోకి వచ్చినటువంటి ఆదాం అనుకుని ఆదామును ముద్దు పెట్టుకున్నాడట దేవుడు. ఆ అనుభవం మనందరి జీవితంలోనికి రావాలా. ఆ తొలి ఆదాముకు దేవుడు పెట్టిన తొలి ముద్దు
పశ్చాత్తాపంతో తిరిగి వచ్చిన సంఘానికి దేవుడు ఇచ్చేటువంటి మూత అది. పశ్చాత్తాపంతో తిరిగి వచ్చేటువంటి విశ్వాసకి, దానికి విశ్వాస కాకమునుపు కానీ విశ్వాస అయిన తర్వాత కానీ దేవుడిని తప్పిపోయినప్పుడు మరలా మనం తిరిగి దేవుని వైపుకి వస్తున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ అది. నా పాపములు క్షమించి నన్ను ముద్దు పెట్టుకుంటాడు అని ధైర్యంతో వస్తున్నాం. కనుక ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురం. ప్రేమ ద్రాక్షారసం కంటే మధురం. ఆ ప్రేమ మనల్ని ముద్దు పెట్టుకునేటువంటి. సో చివరి పస్కను ఆచరించినటువంటి యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చి తన రక్తం ద్వారా మనందరినీ కూడా శుద్ధీకరించినటువంటి స్థితిని మనం చూస్తాం. 3వ వచనానికి వచ్చేద్దాం. నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలములతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు అంట. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది. ఆయన ఫ్రాగ్రెన్స్, ఆయన యొక్క సువాసన వర్ణించగలిగిన వారెవరు? ఆయన యొక్క మాధుర్యాన్ని వర్ణించగలిగిన వారెవరు? ఆయన యొక్క సువాసనను వర్ణించగలిగిన వారెవరు అనే దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ క్రీస్తును అభిషేకించినటువంటి ఆ స్త్రీని మరలా మనం చూస్తాం. ఆమె పోసినటువంటి తైలం ఇల్లంతా కూడా నిండింది. ఎందుకంటే ఆయన సువాసన భరితుడు, అభిషక్తుడు, అభిషేకించబడిన వాడు. ఆ హరోను అభిషేకించబడిన తర్వాత ఎలా ఉంది ఆయన పరిస్థితి అని అంటే, ఆ సువాసన ఎలా వెదజల్లిందంట? ఆయన శిరస్సు మీద పోయబడినటువంటి తైలం గడ్డం మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలములో ఉంది. ఎవరు అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట అంతది. అలాంటి ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ మరి ఎవరి దగ్గర కూడా ఉండదు. అభిషేకించబడినటువంటి వారి మీద పోయబడినటువంటి రాజు మీద, యాజకుని మీద ఉండేటువంటి ఆ గుణలక్షణం. ఇక దేవుడు సాక్షాత్తు క్రీస్తు అనగా అభిషక్తుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. కనుక ఈ అభిషేక తైలం యొక్క సువాసన వర్ణించలేనిది. ఎవరు కూడా దీనిని అయ్యా ఇదిగో ఇది ఆ జటా మాంసలాగుంది, లేకపోతే ఇది ఎలా ఉంది అలా ఉందని ఆ సెంటు తోటి ఈ సెంటు తోటి పోల్చేటువంటి దేనికి ఇలాంటి సంభారము మీలో ఎవడు కలపకూడదు అంటున్నాడు దేవుడు. పాత నిబంధన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దిస్ రెసిపీ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ యువర్ పర్సనల్. మన ఈ యొక్క రెసిపీస్ తెలుసు కదా మనకి. కనుక ఈ సంభారము దేవుని సన్నిధిలో ఉపయోగించడానికి తప్ప, అనగా దేవుని యొక్క పరిమళ తైలముతో సాటి అయినటువంటి పరిమళము ఎక్కడ కూడా ఉండకూడదు. మరలా ఎక్కడ ఉంటుంది అని అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క సువాసన మరలా ఆ సాదృశ్యానికి వస్తుంది తప్ప భూమి మీద మనం వాడి ఏ పరిమళ ద్రవ్యం కూడా ఆ సువాసనకు సాటి రాదు అని దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే, అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం, క్రీస్తును అభిషేకించిన ఆ స్త్రీ యొక్క పోసినటువంటి తైలం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మన కొరకు, మన యొక్క పరిమళత్వం కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి దేవుడుగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే జీవపు సువాసన మనం కలిగిన వారమై ఉంటున్నాం. జీవపు సువాసన మనం కలిగిన వారమై ఉంటాం. కాబట్టి ఆ సువాసనను సంఘం గుర్తించింది. ప్రభువులో ద రెజరెక్టెడ్ క్రైస్ట్ అని మనం చెప్పడానికి కారణం ఏమిటంటే, కుళ్ళు పట్టేటువంటి శరీరం కాదది. మహిమ గల శరీరాన్ని ధరించుకునేటువంటి యేసు, నిత్యత్వాన్ని కలిగి ఉండేటువంటి శరీరాన్ని ధరించుకునేటువంటి యేసు, దానిలోని వెదజల్లబడుతున్నటువంటి పరిమళ సువాసన సంఘం గుర్తించాలి. ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రమే దే విల్ కమ్ టు దట్ ఫ్రాగ్రెన్స్. ఆ యొక్క సువాసన దగ్గర గుర్తించగలిగిన వారుగా ప్రభు దగ్గర రాగలుగుతున్నారు. ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత మన జీవితాలు ఆ విధంగా సువాసన భరితంగా ఉంటున్నాయి. కనుక మన మీద ఉన్నటువంటి మరణపు దుర్వాసనను కొట్టివేసి సజీవపు సువాసన వెదజల్లేటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకురాబోతున్నాడు. యెహోవా అను నామం ఏమంటాడు చూడండి, నీ పేరు పోయబడిన పరిమళ తైలం. ఆయన పేరు కూడా అంతేనంట. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫ్రాగ్రెన్స్. యేసు అనేటువంటి నామం ఎంతో మందికి అయిష్టంగా ఉండవచ్చు, ఎంతో మందికి అయిష్టంగా ఉండొచ్చు. ఏంటా మీ ఊళ్ళో సిలువ పెట్టారు, ఆయనది చచ్చిపోయినోడు గుర్తు కదా అని అంటారు కొంతమంది. అది సిలువ మీద చనిపోయాడు ఎందుకు అని అంటే మన పాపములు క్షమించబడటానికి. ఆయన తిరిగి లేచిన వాడై ఉన్నాడు. ఖాళీ సమాధిని చూడండి, సిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు. ఆ శరీరం కులుబట్టలేదు. నేటిగా ఆయన సమాధి తెరవబడి ఉన్నది. పరిమళ తైలము కలిగినటువంటి వాడు ఎవరు ఆయన అనంటే యేసు అను నామం కలిగిన దేవుడు. ఇంకొంచెం ముందుకు వెళితే యెహోవా అను నామం కలిగిన దేవుడు. ఆదాము దగ్గరికి మనం వెళ్ళినప్పుడు యెహోవా అను నామం కలిగినటువంటి దేవుడు. కనుక
యెహోవాను నామము, యేసుక్రీస్తు అను నామము యుగ యుగములకు పరిమళ వాసన, జీవపు వాసన కలిగినది. అది గుర్తిస్తుంది సంఘం. అది నీవు గుర్తిస్తే, నేను గుర్తిస్తే, మనుషులు గుర్తిస్తే, దే విల్ బి అట్రాక్టెడ్. దే విల్ కమ్ టు దిస్ ఫ్రాగ్రెన్స్. వారు ఏమన్నాడు దాన్ని, ఆకర్షించబడతారు. వారు ఆ సువాసన ఎదుకు పరిగెత్తుకు వస్తాడు. కనుక కన్యకలు, కన్యకలు అంటే ఎవరు వీరు? అన్య దేవతల వైపు చూడనటువంటి వారు. కన్యకలు అంటే those who are not engaged to anyone, or those who are not given to marriage, in marriage to anyone. వివాహానికి ఇవ్వబడినటువంటి వారు, నిస్తార్థము చేయబడినటువంటి వారు. కనుక ఎవరు అని అంటే వీళ్ళు అన్య దేవతల వైపు చూడనటువంటి విశ్వాసం. ఇక ఏ వైపు కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. కనుక వారు నిన్ను ఆకర్షించేటువంటి విధానం, కన్యకులు నిన్ను ప్రేమించే విధానం. ఇక 4వ వచనానికి మనం వస్తే ఏమంటాడంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చాము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. హిస్ ఫ్రాగ్రెన్స్, ఇందాక నుంచి మనం చెప్పుకుంటాం. ఆయన సువాసన, ఏ సువాసన? అది జీవపు సువాసన. పునరుద్ధారణ యేసు యొక్క జీవపు సువాసన లోకాన్ని ఆకర్షించింది. ఆయన సిలువ లోకాన్ని ఆకర్షించింది. అంత్య దినములలో యెహోవా ధ్వజము ఎత్తబడును, కొండలన్నిటికంటే పైన ఆయన ధ్వజం ఎత్తబడుతుంది. ప్రజలందరూ దాని వైపు చూస్తారు. ఇదిగో యెరూషలేముకు వెళ్ళుదాం రండి అని పరుగులెత్తుకుంటూ వస్తారు. దారిని యెషయా భక్తుడు 2వ అధ్యాయం 2వ వచనం మనకు జ్ఞాపకం చేస్తాం. 2వ అధ్యాయం మనం చూస్తాం ఆ మాటలు. ఇదిగో ఆకర్షించబడుతున్నటువంటి సంఘం, సార్వత్రిక సంఘం, ప్రపంచమంతా కూడా సిలువ వైపుకు ఆకర్షించబడుతుంది. ఈ రోజున మనం నమ్మిన నమ్మకపోయినా, కొంతమంది నమ్మకపోయినా, everyone is being attracted by that cross. ఆయన సిలువ ద్వారా ఆకర్షించబడుతున్నారు. ఇదే కోరుకుంటుంది సంఘం. నన్ను ఆకర్షించుకుని నీ యొద్దకు వచ్చేదను. సిలువ వైపు పరిగెత్తుతున్నటువంటి చారిత్రక సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను, యథార్థమైన మనసుతో నన్ను ప్రేమించున్నారు. కనుక ఆ యొక్క స్థానంలోనికి వెళ్ళాల్సినటువంటి వారు సిద్ధమైనటువంటి కన్యకలు మనం చూస్తాం. బుద్ధిగలిగినటువంటి కన్యకలు 5 మాత్రమే దేవుని సందులోనికి వెళ్ళారు. అంటే 5 మాత్రమేనా అంటే, అవును, వారు మాత్రమే సిద్ధుల్లో నూనె కలిగిన వారై, సంఘం అంతా కూడా వెళ్తుంది కానీ వధు సంఘం మాత్రమే ఆకర్షించబడుతుంది అంటానికి అర్థం అంతే. సంఘం అంతా కూడా చారిత్రక సంఘం పరిగెత్తింది దేవుని వైపుకి, కానీ ఆకర్షించబడినటువంటి వారు కొద్దిమందే. వారినే మనం వధు సంఘం అని చెప్పుకుంటున్నాం. వారే రేపు కడబోరు ధ్వని వినగానే ఆ మహిమ వేగం ఎక్కేటటువంటి వారు. కనుక 2 ఆకర్షణలు మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి సిలువ ఆకర్షణ, రెండవది రెండవ రాకడ. సిలువ వైపుకి వచ్చేసాం మనం ఇప్పుడు. యేసు సిలువను నమ్ముకుని రక్షణలోనికి వచ్చేసాం. ఆయన కలవరి సిలువతో కడగబడేటువంటి ఆకర్షణలకు మనం వచ్చేసాం. ఇప్పుడు రెండవ ఆకర్షణ, ఏవో కడబోరుద్దని మోగ్గానే ఆయన మధ్యాకాశానికి వస్తున్నప్పుడు అయస్కాంతం ఇనప మొక్కను లాక్కున్నట్లుగా ఆయన వస్తున్నప్పుడు మనం అందరం కూడా మహిమ మేఘానికి వెళ్ళిపోవాలి. మహిమ మేఘం ద్వారా మధ్యాకాశానికి వెళ్ళిపోవాలా. ఆ మధ్యాకాశానికి వెళ్ళేటువంటి అంతస్తును కలిగి ఉండాలని సంఘం కోరుకుంటుంది. నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తానని చెప్తున్నాను అనమాట. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సమస్త జనులు, యెషయా 2:2 మనం చూస్తాం. సమస్త జనులు, అయ్యో 119 కీర్తన 32 వచనం, ఆయన ఆజ్ఞల మార్గమును పరిగెత్తువారు, ఆయన ఆజ్ఞల మార్గమును పరిగెత్తువారు మాత్రమే రెండవ రాకడలో ఉంటారు. మిగిలిన వారు ఎవరు ఉండరండి. కనుక వాట్ ఎవర్ స్టాచ్యూస్, వాక్యం ఏం చెప్తుంది, వాక్యం ఏం నిర్ధారించింది, దేని ప్రకారం మనం నడుచుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతో మనం ఎదురు చూస్తూ ఉండాలి. రాజు యొక్క అనుగ్రహం పొందుకున్నటువంటి ఎస్తేరు వలె మన జీవితం ఉండాలా. రాజు యొక్క అనుగ్రహం పొందుకున్నటువంటి ఎస్తేరు వలె మన జీవితం ఉండాలా. కనుక ఆ ఉపవాసం చేసి వెళ్ళినటువంటి ఆమె ఏం పొందుకుంది? రాజుగారి యొక్క కోపం గురికాల, ఆయన కోపానికి గురికాల. అది ఆజ్ఞ కాకపోయినప్పుడు కూడా ఎస్తేరు రాగానే ఆయనకు దయ పుట్టింది. మన జీవితాలకు కూడా ఎస్తేరు నైజాన్ని కలిగిన వారమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 5వ వచనం మనం చూద్దాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిని, సౌందర్యవంతురాలను, నా సహోదరులు నా మీద కోపగించి నన్ను నా తోటకు కావలిగా ఉంచారు, నా ద్రాక్ష తోటకు కావలిగా ఉంచారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిని, సౌందర్యవంతురాలను,
నేను కేదారు వారి గుడారంలోను సొలొమోను నగర తెరవలను నేను సౌందర్యవతి. సో షీ హర్ సెల్ఫ్ ఇస్ టెలింగ్ దట్ షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ఒక చిన్న కథ చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే ఇంకొంచెం ఉంది కానీ 8వ వచనం దాకా వెళ్దాం అనుకున్నా కానీ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది మనకి. సో నేను కట్ చేసేస్తాను, రేపు మరలా మనం చూద్దాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానిను సౌందర్యవంతురాలను. నా సహోదరుడు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోడు కావలి గట్టిగా ఉంచిరి. శ్రమ నొందిన దానినై నిలబడ్డాను అంటాడు. సో ఇక్కడ చిన్న ఇది చూద్దాం, బ్రదర్లీ రెవెంజ్. సంఘాల్లో ఉండేటువంటి సమస్య ఇది, బ్రదర్లీ రెవెంజ్. వాళ్ళు విశ్వాసులే, వీళ్ళు విశ్వాసులే. వాళ్ళు కమ్యూనియన్ తీసుకునే వాళ్ళే, వీళ్ళు కమ్యూనియన్ తీసుకునే వాళ్ళే. బట్ సమ్వేర్ ఎ స్మాల్ డిఫరెన్స్. అన్ని చోట్ల జరిగే సత్యం ఆది సంఘంలోనే జరిగింది. హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీక్ భాష మాట్లాడేవారు మీద సనుక్కున్నారనే ఫస్ట్ కంప్లైంట్ మనం చూస్తాం అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో. కనుక ఫస్ట్ కంప్లైంట్ అది. సంఘంలో సామాన్యమే, అవి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చారు, మాకు కొంచెం తక్కువ ఇచ్చారు అనే పరిస్థితులు ఏదో ఎక్కడో ఒక చోట చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క డిఫరెన్స్ మనం ఏం చేస్తున్నాం అంటే రివెంజ్ గా మార్చేసుకో. సో ఇక్కడ సంఘం వాపోతుంది. నేను నల్లని దాన్ని అవటానికి వెళ్ళిన కారణం ఏమిటంటే, నా సహోదరులు నన్ను కావలిదానిగా ఉంచారు. నేను ఎండలో నిలబడ్డా, ఎండలో నా ద్రాక్ష తోటను కాపు కాచుకుంటున్నా, అందువల్ల నేను నల్లబడ్డాను అంటది. జస్ట్ బికాస్ ఆఫ్ మై బ్రదర్స్, జస్ట్ బికాస్ ఆఫ్ మై బ్రదర్స్. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, just because of brothers and sisters, somebody should not face this kind of problem in the church. No one should face this kind of problem in the church. That everyone should realize, నా వలన ఎవరు కూడా ఇలా కాకూడదు, మన వలన ఎవరు కూడా ఇలాంటి సమస్యలోనికి రాకూడదు అనేది నేర్చుకున్నట్లయితే ఏ సంఘంలో కూడా బ్రదర్లీ రెవెంజ్ అనేది ఉండదు. ఆఫ్ కోర్స్ మానవులు గనక అయ్యో ఆయన కొంచెం ఎక్కువ ఇచ్చావు, నాకు కొంచెం తక్కువ ఇచ్చాను, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే జరగవచ్చు కూడా. కానీ వెంటనే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంఘం ఎందుకు వాపోతుంది అని అంటే బికాస్ ఆఫ్ దేర్ బ్రదర్స్. షోలమతి ఎందుకు బాధపడుతుంది అంటే వారి అన్నల వలన, వారి సహోదరుల వలన. కనుక ఈ యొక్క బ్రదర్లీ రెవెంజ్ అనేది సంఘంలో ఉండకూడదు అనేది మనం చూస్తే సొలొమోను గారి గురించి కూడా 2 మాటలు చెప్పి ముగించేస్తాం. కింగ్ సోలమన్ హ్యాడ్ ఎ విన్యార్డ్ ఇన్ ద హిల్ కంట్రీ ఆఫ్ ఎఫ్రాయిం. ఈ యొక్క ఎఫ్రాయిం అనే ప్రాంతంలో ఆయనకి ద్రాక్ష వనం ఉంది. రాజుగారికి లైన్ ఏముంటుంది. సో ఈ ద్రాక్ష వనాన్ని ఆయన ఏం చేశాడంట, ఒక ఫ్యామిలీకి కావలికి అప్పచెప్పాడు. ఈ ద్రాక్ష వనాన్ని ఒక కుటుంబానికి మీరు కావలి ఉండండి అని చెప్పి, మనకందరికి తెలుసు పొలాలు ఎవరికి మనం కౌలుకి ఇస్తాం లేదా కావలికి ఇస్తా ఉంటాం కదా, కట్టుబడికి అంటాం. అయ్యా నువ్వు కాపలాగాయి, నీకు 5 బస్తాలు 3 బస్తాలు ఇస్తామని అంటే వాడు అప్పుడప్పుడు పోయి చూసి వస్తూ ఉంటాడు, నీళ్లు ఎండిపోయినప్పుడు నీళ్లు పెడతా ఉంటాడు. దాని ఏదో కట్టుబడి అంటారు. ఇక కౌలు కంటే సేద్యం వాడే చేస్తాడు, మనకు సగం వాడికి సగం ఆ షేర్స్ ఏముంటే వాడు ఇస్తాడు. ఈ కావుల గురించి ఇవన్నీ మనకు తెలిసినవే. కనుక సొలొమోను ఏం చేశాడంట, ఒక ఫ్యామిలీని మీరు కాపులో ఉండండి నా ద్రాక్ష తోటకని కావలు పెట్టాడు. ఆ ఫ్యామిలీలో ఎవరున్నారు అని అంటే హిస్టారికల్గా ఒక తల్లి, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఒక తల్లి, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. సో ఈ చిన్న దాని గురించి మనం మాట్లాడకల్లా అంటాడు, నాకు ఒక చిన్న సహోదరి ఉందంట తర్వాతకు వచ్చినాడు. సో చిన్నది, ఆమెకు ఆ బాధ్యత లేదు, ఈ బాధ్యత లేదు. కొంచెం బాధ్యత కలిగింది ఎవరంటే ఈ అమ్మాయి. దాన్ని భక్తు అంటాడు, షీఈస్ ద సిండ్రెల్లా ఆఫ్ ద హౌస్ అంటాడు. ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ అంతా పడేశారు అన్నలు, మరి ఆలెట్టిపోయారు తిరగటానికి. కోపగించుకుని నీవు ఈ తోటను కావలికాయ్ అని చెప్పేసి ఆమె మీద రెస్పాన్సిబిలిటీ పడేసి అన్నదమ్ములు వదిలేస్తారు. సో తన సొంత తోట మీద కావలిగా ఉండి ఎండలో ఉంటూ నల్లని దారిని అయిపోయిన తప్ప ఒరిజినల్ ఐఎమ్ బ్యూటిఫుల్ అంట. ఒరిజినల్ ఐఎమ్ సో బ్యూటిఫుల్. మా అన్నలు చేసిన పనిని బట్టి జస్ట్ బికాస్ ఆఫ్ బ్రదర్లీ రివెంజ్ చర్చ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్.
అది మన సంఘాల్లో జరగకూడదు, ఏ సంఘంలో కూడా జరగకూడదని నేను మరొకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది నా వలన అవ్వచ్చు, నీ వలన అవ్వచ్చు, నీ వలన అవ్వచ్చు, ఎవరి వలన అవ్వచ్చు. సంఘం అనేది మన వలన శ్రమ పడకూడదు అనేటువంటి ఒక చిన్న సిద్ధాంతాన్ని ఈ రాత్రి మనం నేర్చుకున్నట్లయితే, అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా సర్లేండి అనే కొంచెం నొప్పి మనకు కలిగినా, కొంచెం బాధ మనకు కలిగినా, కొంచెం ఆవేదన మనకు కలిగినా మనం సరి చేసుకుంటాం. ఎందుకంటే మన వలన సంఘం నష్టపోకూడదు. మన వలన సంఘం నష్టపోకూడదు. నేను నల్లని దానిని మా బ్రదర్స్ రేవంజితో చేశారనేటువంటి మాట, సులమతి చెప్పిన మాట మన ఏ సంఘాల్లో కూడా ఇక మీదట జరగకుండా ఉండేటట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి అన్న దానిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడితోటి నేను దీన్ని ముగిస్తాను. నా కంటిన్యూషన్ ఇంకా 6, 7, 8 వచనాలు 7, 8 వచనాలు ఉన్నాయి కదా, దాన్ని రేపు జ్ఞాపకం చేసుకుందాం కంటిన్యూటీలో. సో చర్చ్ అనేది మనం చూస్తే దేవుని ప్రేమ. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకున్న గాక అనంటే విత్ హిస్ వర్డ్. సరైనటువంటి మాట నోటి ముద్దుతో సమానం. దేవుని వాక్యము ముద్దుతో సమానం. ఆ ముద్దు దేవుడు మనకి ఇచ్చినప్పుడు, తండ్రి కుమారుని ముద్దు పెట్టుకున్నట్లుగా, తండ్రి కుమార్తెను ముద్దు పెట్టుకున్నట్లుగా దేవుడు వాక్యాన్ని మనకిచ్చి మనం ముద్దు పెట్టుకున్నప్పుడు మనం ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవాలా. అదిగో పాపాత్ములైన స్త్రీ ఆ పాదాల మీద పడి ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, మానక ముద్దు పెట్టుకున్నట్లుగా యేసయ్యను ముద్దాడవలసినటువంటి అవసరం ఉన్నది. దానిని కీర్తన 2:2 మనం జ్ఞాపకం చేసుకున్నాం. కుమారుని ముద్దు పెట్టుకునేళ్ళు లేనేళ్ళు ఆయనకు తండ్రికి కోపం వస్తుంది. every human being should come and touch the feet of Jesus, kiss the feet of Jesus. ఆయనను ముద్దు పెట్టుకునేటువంటి పరిస్థితులకు మనం వస్తేనే రక్షించబడిన వారమే వధువు సంఘ అంతస్తులో, పరదేశంలో, పరలోకంలో యుగయుగులు ఉండబోతున్నాం. అట్టి ఆధ్యాత్మిక అంతస్తులో, ప్రభువును ముద్దాడేటువంటి అంతస్తులో, ప్రభు యొక్క ప్రేమను గుర్తించే అంతస్తులో మన ఆత్మీయ జీవితంలో ఎదుగులాగిన దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. సో పావుగంట మనకి టైం ఉంది. ఎవరన్నా ఒక చిన్న ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. లేదంటే మన అయ్యగారులు ఉన్నారు కదా, ఎవరో ఒక ప్రార్థన చేస్తారు. మీలో నుండి చర్చ్ అంటే మీరు వాచ్ చేస్తున్నట్టు మీలో జీవులో ఉన్న మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఓకే, చేయండి అమ్మా, ఎవరొకరు చేయండి. చివరిలో నేను చేస్తాను. జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి సార్, చేయండి. ప్రార్థన చేయమంటారా అయ్యగారు? చేయండి అమ్మా. మహాపరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతయు మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచిన విధానం అంతటికి మీ బంగారు పాదం లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థించుటకు, మీ వాక్యమును ధ్యానించుటకు, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటకు మీరిచ్చిన కృపను బట్టి మీకు మరొకసారి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి భూమి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను నాయన మీరు సృష్టించి అంతం వరకు మమ్మల్ని ప్రేమిస్తూ మీ బిడ్డలుగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మరి దినము తండ్రి, మరి సొలొమోను రాసినటువంటి పరమగీతము నాయన ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ద్రాక్ష రసము కన్నా మధురమైన ప్రేమతో అనుదినము అనుక్షణము మమ్మలను కాపాడుతూ సంరక్షిస్తూ మా అవసరాలన్నింటినీ తీరుస్తూ మీ సమాధానముతో ప్రేమతో మమ్మలను నింపుతున్న విధానాన్ని బట్టి కూడా నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పాపములన్నింటినీ క్షమించండి నాయన. మాలో మీకు ఇష్టం లేని స్వభావాన్ని తీసివేయండి. మీరు మా జీవితాల్లో చేసినటువంటి ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ప్రతి విషయంలో ప్రతి అంశములో నాయన మేము కృతజ్ఞత కలిగి జీవించుటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మాట తప్పని మహదీయుడమైనటువంటి గొప్ప దేవ, అద్వితీయుడగు ప్రభువ, శక్తివంతుడు అయినటువంటి తండ్రి, ఇంత గొప్ప తండ్రి మీరు మాకున్నందుకు నాయన
మేమెంతో తండ్రి మీకు రుణపడి తండ్రి నిత్యము మీకు స్తుతులు చెల్లించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినము వినినటువంటి వాక్యమునైనా మా మనసులో బదులు పంచుకుంటకు భద్రపరచుకుంటకు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా సంఘం అంతటిని, ఆల్ సైన్స్ ఫ్యామిలీని అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయన సంఘం అంతటిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను, అక్కర్లను తీర్చండి తండ్రి. నాయన మరి ఎన్నో ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి తండ్రి, మరి నాయన మరణాల నుంచి తండ్రి మరి కాచి కాపాడినటువంటి గొప్ప తండ్రి, మరి రాబోయే ముందు కాలంలో తండ్రి మరి ఏ విధమైనటువంటి నాయన శోధనలు, ఇబ్బందులు మాకు ఎదురు కాకుండా నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మరలా థర్డ్ వేవ్ వస్తుందన్నటువంటి ఆందోళన తండ్రి మరి ఎవరికి ఏ విధంగా కూడా లేకుండా తండ్రి తగిన జాగ్రత్తలతో నాయన మేము జీవించటకు మాకు నేర్పించు అని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మా సమస్త పాపాలను క్షమించే తండ్రి, మీ సన్నిధికి వచ్చి నాయన మీ పాద సన్నిధిలో చేరి మీ పాదాలని నాయన ముద్దు పెట్టుకున్నట్లయితే మా సమస్త పాపాలని క్షమిస్తానని తండ్రి నాయన గ్రంథంలో సెలవిచ్చినటువంటి రీతిగా తండ్రి నాయన మీ సన్నిధికి వచ్చి మీ కృపను పొందుకునే భాగ్యం అనుగ్రహించున్నాం తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరము అని నాయన ఈ దినము వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా తండ్రి మా సంఘం అంతట్లో మీ సమాధానమును, మీ ప్రేమను నింపుమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్య ధ్యానాన్ని తండ్రి అందించినటువంటి మరి అయ్యగారిని బట్టి, వారి కుటుంబం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటుంది. వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. కిషోర్ అయ్య గారు మరి అదే విధంగా రెవరెండ్ కిరణ్ అయ్య గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి మరి జూమ్ మీటింగ్ లో పాల్గొంటకు మీరు ఇచ్చినటువంటి అవకాశము, కృపను బట్టి తండ్రి మరి ఒకసారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ పాల్గొనినటువంటి అందరినీ నాయన మీ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ రాత్రి కాల శుభములతో మమ్మలను నింపుమని తండ్రి. మంచి విశ్రాంతిని నాయన మాకు అనుగ్రహించి మరలా లేచి మిమ్మల్ని స్తుతించుకొని నాయన మా పనుల్లో ప్రవేశించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం. ఈ రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించు భాగ్యం మా కొరకు దయచేసిన దేవా, ఇవనైనా పరమగీతం మొదటి అధ్యాయంలో మొదటి 5-6 వచనాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మరి మిగిలిన అధ్యాయాలు, మిగిలిన వచనాలు కొనసాగే మా విశ్వాస యాత్ర, ఈ జూమ్ మీటింగ్ సమస్తాన్ని మీకు అప్పగించుకుని దానిలో ఒక ముగింపును మేము చూడగలుగుటకు, తద్వారా ఒక ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలుగుటకు, ఒక ఆత్మీయ అంతస్తును మేము పొందుకోగలుగుటకు మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ దయ, నీ ప్రేమ, నీ కనికరము, నీ కటాక్షం మాపై ఉంచి ఈ జూమ్ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఆల్ సెయింట్స్ సంఘం అంతటిని, ఆల్ సెయింట్స్ కుటుంబాలన్నిటినీ పేరు పేరున దీవించి మహిమ పొందమని, అవసర శక్తిని, బలమును, ఆరోగ్యం, నెమ్మదిని, సంతోషం, సమాధానం మా జీవితాలకు అనుగ్రహించి నీ రాకడకు ఆయత్తపడే బిడ్డలుగా ఇదిగోనైనా సంఘము క్రీస్తును ప్రేమించినటువంటి స్థితిలో నాయన మరి సంఘం తప్పనిసరిగా క్రీస్తును ప్రేమిస్తుంది. ఆ సంఘంలో మేము సభ్యులమై ఉండినట్లుగా, ఆ వధువు సంఘములో ఆ అంతస్తులో మేము ఉండగలిగినట్లుగా మీ సహాయం దయచేసి మహిమను పొందుకున్నామని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రార్థన కొన్ని వారందరూ మీ పాదమును ఎద్దపెట్టి వారందరి కొరకు విజ్ఞాపన చేయొచ్చు. కనికరమును, కటాక్షమును వారికి అనుగ్రహింపచేసి మహిమను మీరు పొందుమని యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేగదృష్టిని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ, మీకును మీ కుటుంబాలకి, మన ప్రార్థన కొన్ని వారికి సదా తోడే ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఆంటీ గారు వందనాలు.
వందనాలు అయ్యగారండి. థ్యాంక్ యూ. వందనాలండి బాగారు, వందనాలు అయ్యగారు, కిషోర్ అయ్య గారు వందనాలు. వందనాలు అయ్యగారండి. వందనాలండి అమ్మా, వందనాలు వందనాలండి అమ్మా, అయ్య వందనాలు సార్, వందనాలండి. విశ్రాంతమ్మ గారు వందనాలు, పుష్పరాజు గారు వందనాలు, ఈశ్వరరావు గారు వందనాలు. ఓకే రైట్. ఇంకా అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. వెళ్ళిపోతుంది కదా.